హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. ఇక సమ్మర్ వచ్చేసింది కదా అండి. ఇంకా రాగి జావ కోసం అయితే ఇట్లా రాగులు కడిగి నీళ్ళల్లో కడిగి నానబెడుతున్నాను పిండి కోసము. ఇట్లా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఇంకా వాటర్ వేసేసి మునిగేంత వరకు రాత్రి వరకు నానబెట్టేసుకోవాలి. అంటే ఉదయము 9-10కి అట్లా నానేసుకొని రాత్రి మనము పనులన్నీ అయిపోయాక పడుకునే ముందు ఇట్లా ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని చుక్క నీరు లేకుండా మొత్తం నీళ్లు పోయేంత వరకు ఉంచేసి తర్వాత బాగా దాన్ని గట్టిగా ఊపిరాడకుండా బాగా చుట్టేసేయాలన్నమాట. క్లాత్ మొత్తం ఇట్లా చుట్టేసి ఏదైనా దీనిపైన ఊపిరాడకుండా గాలి లోపలికి పోకుండా ఉండేటట్టు ఏదైనా ఒక బర్తన్ కానీ ఒక గిన్నె లాంటిది కానీ పెట్టేస్తే ఒక రోజంతా అట్లే వదిలేసేయాలన్నమాట. పెట్టేసి తర్వాతి రోజు మంచిగా మొలకలు వస్తాయండి. ఇట్లా మొత్తం ఇట్లా చుట్టేసేయాలన్నమాట గట్టిగా బిగుతుగా. వాటర్ మొత్తం పోయేటట్టు ఉంచాలి కొద్దిసేపు అయితే. ఇంకా మళ్ళీ రోజంతా వదిలేసానండి. నేను తర్వాత రోజు తీసాను, చూడండి మొలకలు ఎంత బాగా వచ్చినాయో. ఇంకా పల్చటి క్లాత్ ఉంటే ఇంకా బాగా వస్తాయండి. ఇట్లా కాటన్ క్లాత్లో వేస్తే బాగా మొలకలు వస్తాయి అన్నమాట. హెల్త్కి చాలా మంచిదండి ఈ రాగి జావ. ఇంకా ఇది తీసేసి ఎండలో ఒక రోజంతా ఎండబెట్టేసుకొని తర్వాత మనము బాండీలో కొంచెం కొంచెంగా వేసి కొంచెం ఫ్రై చేసుకొని ఆరబెట్టేసి మనం మిక్సీ కానీ లేకపోతే బయట మిషన్కి కానీ ఇస్తే సరిపోతుంది. మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి కావలసినంత ఒక గ్లాసుకి 1 స్పూన్ వంతున కలిపేసుకొని రాగి జావ చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కు బాగుంటుంది. అలాగే ఉదయాన్నే ఒక గ్లాస్ తాగామంటే మనము ఆ పనులు ఈ పనులలో పడిపోతూ ఉదయాన్నే తినలేము కదా. ఇది కొంచెం ఇట్లా తాగామంటే కొంచెం త్వరగా ఆకలి కూడా అవ్వదన్నమాట. ఈ ఎండాకాలం ఏదో ఒకటి ఉదయం కడుపులో పడితేనే అండి మనకి, లేకపోతే అసలు ఉండలేము. ఇంక ఇట్లా ఎండలో మొత్తం వేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఒక రోజుకి ఎండిపోయాయండి. ఇది చిన్నపిల్లలకైనా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు. అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళంతా రాగి జావ చేసుకొని తాగొచ్చండి. అందరికీ మంచిదే ఇది. బాగా ఎండిపోయాయండి రాగులు. ఇంక ఇట్లా బాండిలో వేసేసి కొంచెం కొంచెం వేయించేసి ఆరబెట్టేసి బయట మిషన్కి అయితే పట్టించేసాను. ఒక గ్లాసు నీళ్ళకి 1 స్పూన్ వంతున లేదంటే 1.5 స్పూన్ వంతున మనము కలిపేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. కొంతమంది పాలు వేసి చేసుకుంటారు, కొంతమంది ఉట్టి నీళ్ళతోనే చేసుకుంటారు. నేనైతే పాలు వేసి చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్.